హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, కొబ్బరి, కొన్ని వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. మసాలా వేసుకున్న మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడుకోకుంటే మరి 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మటన్ ఉడికింది. నేను ఇక్కడ కుక్కర్లో నుంచి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మూత పెట్టి మటన్ కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మటన్ దగ్గర పడిన తర్వాత కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.